హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ పార్ట్ 1లో చూపించాను కదా, చూడండి. నేను రెడీ చేసుకున్న ఆ వెన్నపూస మొత్తం అయితే ఇలా అయితే ఒక గిన్నెలో తీసుకొని మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి. చిన్న మంటలో పెట్టుకొని చూడండి, ఇలా అయితే బాగా ఫ్రెష్గా నెయ్యి అయితే తయారు చేయొచ్చు. కొంచెం టైం పడుతుంది, కానీ నిజంగా నెయ్యి కాచేటప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది. బస్ సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుందండి. ఎంత బాగుంటుందో కదా. చూడండి, అట్లా పైన ఉన్న ఆ తేట మొత్తం మరుగుతుంది. నిజంగా మనము బయట ఇప్పుడు కొనుక్కునే నెయ్యిలో డాల్డా కలిపి కొంచెం కల్తీ ఉంటున్నాయి కొన్ని కొన్ని చోట్ల. కానీ మనం ఇలా ఇంట్లోనే ఈజీగా మనం పోయించుకునే పాలల్లోనే ఇలా స్వచ్ఛమైన నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి అయితే, వేడి వేడి నెయ్యి, ప్యూర్ అన్నమాట. ఇలా మనం ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.